ఒక పిల్ల చేష్ట చర్య. అసెంబ్లీని ఎదుర్కోలేని ఒక పిరికిపంద చర్య. అసెంబ్లీ నిబంధనలు, అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారంగా ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలన్నా, ఆ పార్టీ నాయకునికి ప్రతిపక్ష నాయకునికి హోదా ఇవ్వాలి అన్నా మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో ఆ పార్టీకి 10% ఎమ్మెల్యేలు ఉండాలి. ఆ ప్రకారంగా ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 175, అంటే 17.5, అంటే 18 మంది కావాలి. ప్రస్తుతం వైకాపా పార్టీకి ఉండేది 11, 7 తక్కువ ఉన్నాయి కాబట్టి రాదు. ఇది ఈయన కోసం పెట్టినటువంటి నిబంధన కాదు. 1994 అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి 26 ఎమ్మెల్యేలు గెలిచారు. టోటల్ సభ్యుల సంఖ్య 294, అంటే 29 మంది కావాలి. ప్రతిపక్ష నాయకుని హోదా రావాలంటే 29కి గాను 26 వచ్చాయి, 3 తక్కువ ఇవ్వలేదు. ఆనాడు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా మాత్రమే ఉన్నారు, కానీ ప్రతిపక్ష నాయకుడిగా కాదు. కానీ బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అదేవిధంగా కేంద్రంలో లోక్సభలో 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. లోక్సభ సభ్యుల సంఖ్య 543, అంటే 54 రావాలి. 54 గాను 44 వచ్చాయి, 10 తక్కువ. కాబట్టి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. ఆ రోజు మల్లికార్జున ఖర్గే గారు పార్లమెంటరీ పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఓన్లీ ఎంపీగానే ఉన్నారు. 2019లో అయితే కనుక కాంగ్రెస్కి 52 వచ్చాయి, 54కు 2 తక్కువ. కానీ అప్పుడు కూడా ఇవ్వలేదు. అధీర్ రంజన్ చౌదరి ఫ్లోర్ లీడర్గా, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. రాహుల్ గాంధీ మామూలు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు 2024లో 99 వచ్చినాయి కాబట్టి ఇచ్చారు. కాబట్టి ఇది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగుతున్నా అంటే అది ఒక సాకు. అసెంబ్లీకి పోయేదానికి ధైర్యం లేదు, అసెంబ్లీని ఎదుర్కొనే సత్తా లేదు.